సమ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ ప్రాబ్లమేటిక్ థింగ్. చూడండి ఇవన్నీ స్ట్రీమ్స్ దాటి, ఇది చిన్న స్ట్రీమ్, ఇది అంటే రెండు దిగుకుంటూ వెళ్ళాలి, లేకపోతే జారి పడతాం ఇక్కడ. సో స్ట్రీమ్ అవును. సో నువ్వు వెళ్ళిన తర్వాత నేను వస్తా. ఇట్లా చెట్లు పట్టుకొని దిగుతూ ఉన్నాం. మా వచ్చేసినాం టోటల్గా. వండర్ఫుల్. ఇది కదా నేచర్ అంటే, అద్భుతమైన నేచర్. మనం ఎక్కడెక్కడికో వెళ్తాం ఇలాంటి అద్భుతాలు చూడడానికి. ఇది కేవలం వనపర్తి డిస్టిక్లో, వనపర్తి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జంగమాయపల్లి, బలిజపల్లి అనేటువంటి జంట గ్రామాలు. ఆ గ్రామాలకు దగ్గరలోనే ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఈ ముళ్ళు ఉంది. హాయ్ ఎవరీవన్, ప్రస్తుతం నేను జంగమాయపల్లి అనే గ్రామంలో ఉన్నా, కొమలగట్టు దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి మిత్రులతో కలిసి ఈ జంగమాయపల్లిలో చూడదగ్గ ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ముళ్ళు అన్నట్టు ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నా మిత్రులతో కలిసి. ఇప్పుడే ఇక్కడ కొమలగట్టు నుంచి జంగమాయపల్లిలో ముళ్ళ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాం. సార్ ఎక్కడికి వెళ్తున్నాం సార్? మునేశ్వరులు అని ఇక్కడ మహానుభావులు కొన్ని 100 సంవత్సరాల క్రితం అక్కడ కూర్చొని తపస్సు చేసిందంట. అక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఎంత ఎండాకాలమైనా వర్షాలు రాకపోయినా, వర్షాకాలంలో ఎండాకాలం 2 సంవత్సరాలు కరువు వచ్చినా అక్కడ నీళ్ళు వస్తాయి, నీళ్లు ఉంటాయి అక్కడ. అక్కడికి వెళ్తే మనం చల్లగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తా ఉన్నాం. దీన్ని అప్పర్ ప్లాట్ అంటాం, లేదా పేటు అంటారు దీన్ని ఈ ప్రాంతంలో. దిస్ ఈజ్ ద వే టు గో మునులు. మనం ఇప్పుడు గుట్ట పైకి ఎక్కుతున్నాం. ఒకప్పుడైతే ఇదల్లా నడిచి వెళ్ళేది, అది చాలా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే. ఒక చిన్న మునుల దగ్గర ఒక చిన్న స్ట్రీమ్ ఉంటుంది, ఆ స్ట్రీమ్ పక్కలోంచి మనం నడుచుకుంటాం మునుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఇప్పుడైతే ఈ రోడ్డు సౌకర్యాలు బాగా అయినావో మనకు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా కార్ వెళ్తుంది. అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలి మనము. వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. చూడండి పచ్చటి ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో. మనం పైకి కొండల పైకి ఎక్కుతా ఉన్నాం. మరి కొంచెం చాలా రోజుల తర్వాత వస్తున్నాం కాబట్టి దారి తెప్పినాం, చాలా ముందుకు వెళ్ళినాం. మళ్ళీ చూస్తే మేము రివర్స్లో వెళ్తుంది కారు. ఇప్పుడు ఆ నైపుణ్యత ఏఎస్ఐ సత్యం గారిది. మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చాం, కానీ వెనక్కి బాట కాదని చెప్పేసి కొంతమంది ద్వారా తెలిసింది. వెళ్తున్నారు వాళ్ళు కూడా మనకు దారి చూపించడానికి. అంతలా ఈ ఏరియా, ఎందుకంటే ఇది డీప్ ఫారెస్ట్లోకి వచ్చినాం మేము ఇప్పుడు. వాళ్ళు ఈ ప్రాంతంలో బాగా తిరిగే వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద వే టు గో మునులు. ఇక్కడ ఉంది బాట. సో రఫ్ బాటలోంచి వెళ్తా ఉన్నాం మనం. ఇది చాలా రఫ్ రోడ్. రఫ్ రోడ్లో కార్లో వెళ్ళడం, గీతలు పడతాయి ఏంలే కానీ, చెట్లు గీతలు పడతాయి. ఈడ పెట్టుకో, సైడ్కి ఇన్న సైడ్లో పెట్టుకో. అందా అమ్మా. సో భద్రం ఎక్కే ఈడ పెట్టు, ఈడ బాగుంది, ఈడ పెట్టు, ఈడ పెట్టేసి. మరి అడవిలో ఎలుగుబంట్లు, తర్వాత చీతలు, దుప్పులు మొదలైనటువంటి ఉండే ప్రాంతం ఇది. అయినా కూడా చాలామంది శనివారం రోజు అయితే వెళ్ళొస్తుంటారు, శ్రావణ శనివారం రోజు. వండర్ఫుల్ నేచర్ ఉంటుంది ఆ ముళ్ళ దగ్గర. అక్కడ ఎల్లప్పుడూ పారే ఒక జలధార కూడా ఉంటుంది. మిత్రులంతా వస్తూ ఉన్నారు. మనకు అడవిలో జంతువుల కొరకు వీటిని సాసర్స్ అంటారు. అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇందులో నీళ్ళు న్యాచురల్గా ఉన్నాయి, కానీ అడవి జంతువుల కొరకు నీళ్లను పోసి ఉంచడానికి ఇలాంటి సాసర్స్ను ఉపయోగిస్తారు. దీంట్లో మనకు ట్రాక్టర్ల ద్వారా నీళ్లు తెచ్చి సమ్మర్లో జంతువులకు తాగడానికి ఉపయోగిస్తారు. రాళ్ళ దారిలో వెళ్ళాల్సి ఉంటుంది, నిదానంగా దిగి వెళ్ళాలి. బాట ఏం తప్పలే, ఇదే బాట, ఇట్లే ఉంటుంది. ఓ భద్రం, చాలా జాగ్రత్తగా రావాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది వండర్ఫుల్ ప్లేస్కి వెళ్తా ఉన్నాం మనం, చాలా డీప్ ఫారెస్ట్లో. ఇక్కడ చూస్తే వండర్ఫుల్ జలధారలు మన ముందు కనిపిస్తాయి. యా, చాలా జాగ్రత్త, జాగ్రత్త. జారాము, పడ్డాము, ఇంకా అన్నీ జాగ్రత్తని. ఇప్పుడు ముళ్ళ పైకి వచ్చినా మనం కిందికి వచ్చినా, కిందికి ఉండే కదా జరా.
ఓకే ఓకే రైట్. అంటే మనం కింది నుంచి వస్తున్నాం, డైరెక్ట్ వస్తుంటేమి, కానీ ఆ దారే లేదు ఇప్పుడు. బసిరెడ్డి చెర్ల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము చిన్నగా ఉన్నప్పుడు. అదే అట్లా చక్కగా వాగంబడి నడిచి వస్తుంటేమి. ఈ వాగుని ఏం వాగు అంటారు? గోరుట్ల వాగు, ఎగ్జాక్ట్లీ మర్చిపోయాను నేను. సో గోరుట్ల వాగు, అడవిలో ఎప్పుడు ఈ విధంగా నీళ్లు పారుతూ ఉంటాయి. జీవనది ఇది. అంటే అజ్జపంచ లేపాలే. సార్ జాగ్రత్తగా సార్. ఈ స్ట్రీమ్లోంచి నడవాల్సి ఉంటుంది. ఇదే దారి. జాగ్రత్త పడతావు. ఆకర పట్టింది. చెట్లను సపోర్ట్ చేసుకొని నడవండి. ఇది అంటే ఇది రెగ్యులర్గా భక్తులు వచ్చే ప్లేస్ కాదు కాబట్టి మనకు ఒక చక్కని దారి లేదు. కేవలం శ్రావణమాసంలో మాత్రమే, అది 1-2 సార్లు శనివారాలు మాత్రమే ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి ఇక్కడికి దుంకాలి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ అడ్వెంచరస్ జర్నీ. సార్ వాళ్ళు ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. వావ్. మొత్తం మీద అడవి పచ్చగా ఉంది. ఇక్కడ చెప్పులు వదలాలనాగా. సో టోటల్గా ముళ్ళకు దగ్గరలోకి వచ్చేసినాము. అమ్మో, ముళ్ళు అక్కడ దాకా ఉన్నారు లోపల. చెప్పులు అవతలకి నీళ్ళు జారుతాయని ఇన్నే చెప్పులు ఇవ్వంట. సరేలే. చూడండి, ఇగో ఇక్కడ మనం కూడా కాళ్ళు పైకి ఎట్టినాం మిత్రుని వలె. ఆ కొమ్మలు పట్టుకొని చాలా జాగ్రత్తగా దిగుకుంటూ వెళ్ళాలి, లేకపోతే జారి పడతాం ఇక్కడ. సో స్ట్రీమ్, అవును. సో నువ్వు వెళ్ళిన తర్వాత నేను వస్తా. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ ఇంతకుముందు చెప్పులు వదిలేసినాం అందరం. కొంచెం దిగాల్సి ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళరాం. ఇట్లా చెట్లు పట్టుకొని దిగుతూ ఉన్నాం. వచ్చేసినాం. టోటల్గా ముళ్ళకు దగ్గరికి వచ్చేసినాం మనం. ఎట్ లాస్ట్ వి రీచ్డ్ మునులు, ఆ వండర్ఫుల్ ప్లేస్. ఈ మధ్యనే ఇక్కడ శ్రావణ శనివారం ఉండడం వల్ల భక్తులంతా కూడా పూజలు చేసిండ్రు. ఇక్కడ ఏదైతే చిన్న గూడు లాంటిది ఉందో దీన్నే మునులు అని చెప్పేసి ఇక్కడ పూజలు చేస్తారు. మనం ఇంకా మిత్రులను అడిగి కొంత విశేషాలు తెలుసుకుందాం మనం. చిన్న ఫొటోసు. ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు మునులు అని చెప్పేసి. మరి ఇక్కడ నీళ్ళల్లో మనం ముందుగా మొహాలు కడుక్కుందాం. ఎందుకంటే ఉదయం నుంచి తిరుగుతూ వస్తున్నాం. మొహాలన్నీ కూడా వాడిపోయినాయి. ఈ సన్నని దారిలో గుండా ఇలా వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళి, కింద ఒక చెరువు ఉంది, బసిరెడ్డి చెరువు అని చెప్పేసి. ఆ చెరువులోకి వెళ్తుంది. ఒకప్పుడు మేము ఈ మూల దగ్గరికి ఆ చెరువు నుంచి ఇట్లా ఈ రాళ్ళపోడుతో నడిచి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడంతా కూడా చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల ఈ దారి ఇదైపోయింది. అంతేకాకుండా ఇక్కడికి దగ్గరగా 1 కిలోమీటర్ దూరంలో మనకు బీటీ రోడ్డు కూడా ఉంది కాబట్టి ఆ బీటీ రోడ్ నుంచి మరి దీన్ని ఇక్కడికి దగ్గరలో ఉంది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి పైనుంచి మనం వచ్చినాము. వండర్ఫుల్ నేచర్ చూడండి. అబ్బా వండర్ఫుల్. ఇది కదా నేచర్ అంటే, అద్భుతమైన నేచర్. చూడండి ఎంత వేగంగా వాటర్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చే వాటర్ సౌండ్ ఏమేనండి. ఇలా అసలు ఎక్కడ మనకు పైకి పోవడానికి కూడా రాదు, అంత ఇదిగా డీప్గా ఉంటుంది ఇది. వావ్, వండర్ఫుల్ వాటర్. జై శ్రీమన్నారాయణ. జంగమాయపల్లిలో అడవి ప్రాంతమైన ఈ పేటు, దొంగదానిగుట్ట, మల్లిగుట్ట, మర్రిగట్టు, మేదర్రాళ్ళు అనే ఇటువంటి పేర్లు గల ఈ అడవిలే. మొత్తం ఈ అడవి జంగమాయపల్లి శివారు 1600 ఎకరాలు అడవే. ఆ అడవిలో కొమలగట్టు స్వామి, చెన్నరాయుడు, ఆ మల్లమ్మ, ఇక్కడ మునీశ్వరులు వెలిసిండ్రు వాళ్ళు. ఇక్కడ మునీశ్వరుల చరిత్ర ఏమంటే, పూర్వము మరి మా తాత ముత్తాతలు ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చిన సంగతి. ఇక్కడ వాళ్ళు తపస్సు చేసిండ్రు కనుకనే ఎప్పుడు ఈ నీరు అనేది ఎండిపోదు. ఇది ఎప్పుడు ప్రవహిస్తుంటుంది. అంటే ఎండాకాలమైన జీవనది మాదిరి. 1 సంవత్సరం వర్షాలు రాకున్నా సరే కానీ ఇక్కడ నీళ్ళు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత అది. ఇంకా మా పెద్దలు చెప్పింది ఏంటంటే, ఇక్కడ కొందరు రాత్రిపూట అనుకోని కారణాల వల్ల నిద్రిస్తే ఇక్కడ రామనామ సంకీర్తన వినిపించింది అని చెప్పిండ్రు. మేము విన్నది, మా పెద్దలు చెప్పిన మాటలు ఇవి.
ఇటువంటి ప్రత్యేకత కలిగిన స్థలం, ఆ స్థల పురాణం ఇది. మూల దగ్గరికి వచ్చినాం. తిరుపతి అన్నయ్య రాములు రామన్ గౌడు ఇంకొకసారి కొంచెం అలసిపోయి పడుకున్నాడు. మరి అంటే చిన్నప్పుడు మేము దాదాపుగా, ఎందుకంటే చదివేటప్పుడు ఆ చెరువుల దగ్గరకు వచ్చి చెరువుల్లో చేపలు పట్టి, సీతాఫల కాలంలో అయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ చుట్టుముట్టున్న సీతాఫలాలు తెంపుకొని ఇక్కడ నీళ్లు తాగేది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంకా మనం ఆ వే కంప్లీట్గా బంద్ అయిపోయేది, కానీ ఆ వే నుంచి వస్తే మొత్తం మనం స్ట్రీమ్ వెంబడి వస్తాం. మరి ఇంకా కొన్ని విశేషాలు ఇక్కడ రాములు చెప్తాడు. చిన్నప్పుడు అందరం బర్లకాడికి కూడా వస్తుంటివి. బర్లకాడికి వచ్చి బర్లెంబడి కాసుకుంటూ మన చింతవల్ల చెట్ల కోసం, జాజార పండ్ల కోసం, ఇరికి పండ్ల కోసం వచ్చి ఇరికి పండ్లు, మన నక్కెర పండ్లు, మంగ పండ్లు ఇవన్నీ బాగా తింటుకుంటూ మళ్ళీ అప్పుడు చింతవల్లకాయల సీజన్లో అప్పుడు ఇక్కడ వచ్చి ఎక్కడ నీళ్లు లేకున్నా కానీ ఈ ప్రాంతంలో మునులు అనే దగ్గర జీవనదిగా గోరుట్ల వాగు, ఈ గోరుట్ల వాగు సాగింది. ఒకసారి సాగింది వర్షాలు పడ్డాయంటే మొత్తం సంవత్సరాంతం జీవనదిగా, వర్షాలు లేకున్నా జీవనదిలాగా వచ్చి బసిరెడ్డి సెల్లకు వస్తుండే. అయితే అదే ప్రకారంగా ఇక్కడ నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో అందరం పసుల పిల్లలకు చదువుకుంటూ, అప్పుడు పసులకు ఎప్పుడైతే హాలిడేస్ వచ్చినప్పుడు, శని ఆదివారాలు హాలిడేస్ ఉన్నప్పుడు చింతవల్లకాయల కన్నీ వచ్చి ఇక్కడనే తెంపుకొని కాల్చుకొని తిని, మేము ఆ చిన్నప్పుడు చెట్లకు కాయలు తెంపుకొని తింటున్నప్పుడు లావు పండ్లు తిని చాతగాక తినలేక మొత్తం టోటల్గా ఇంతింత లావు పండ్లను గుండ్లకేసి కొడుతుంటిమి. మన మిత్రుడు ఏఎస్ఐ సత్యం ఉన్నాడు, అవసరం లేదు, సత్యం ఉన్నాడు. ఈయన అసలు ఇక్కడ మునులు ఎందుకు తపస్సు చేసిండ్రు అనుకుంటున్నారు మీరు? ఇట్లా కొంచెం ఎందుకు తపస్సు చేసిండ్రు అనుకుంటున్నారు? మహానుభావులు అప్పుడు ఎంత మనకు సైన్స్ కానీ, ఈ కోరికలు కానీ, టీవీలు, బండ్లు, బంగ్లాలు, ఈ కోరికలు పెద్ద లేవు వాళ్ళకు. లేవు కనుక వాళ్ళు నేచర్ తోటి బాగా సావాసం చేసేటోళ్ళు, నేచర్ తోటి ఉండేటోళ్ళు. వాళ్ళు ఇక్కడ సహజ సిద్ధంగా ఎంత ఎండాకాలం కానీ ఎన్ని కాలాలు కాకపోయినా ఇక్కడ నీళ్లు అనేది చాలా ప్రాధాన్యం. నీళ్లు, గాలి రెండు చాలా ముఖ్యమైన పవిత్రంగా దొరికేటివి. ఇంకా మంచి కాయలు, పండ్లు వాళ్ళు తినేది, వాళ్ళ మనసును న్యూట్రల్ చేసుకొని కూర్చునేది. ఆ న్యూట్రల్లోనే ఉన్న ఆనందం అనేది, ఇప్పుడు మనం పండుకుంటేనే ఆనందం, మేల్కొని ఆ ఆనందాన్ని అనుభవించారు ఆ మహానుభావులు. ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి వాళ్ళు రమించిండ్రు. వాళ్ళ ఆరా అనేది ఇప్పటికి కూడా ఇక్కడ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడ వస్తే. ఓకే, అది సార్ మీరు ఇప్పుడు ఇది ఇక్కడ ఏదో ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ఈ మునుల దగ్గర? శ్రావణ మాసము లాస్ట్ శనివారం ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం, భజనలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చినప్పుడు ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఒక చిన్న భజన చేసుకోవాలని ఉంది. కాబట్టి మిత్రుడు భజన పాట చెప్తాడు, కొంచెం ఇక్కడ ఉండే చప్పట్లతో శృతి కలుపుతాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిన్ రఘుకులాన్వయరత్నదీపం శ్రీరామచంద్ర 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 సీతామనోహర శ్రీరామచంద్ర శ్రీరామనోహర శ్రీరామచంద్ర 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 జగదేక వీర సజ్జనోద్ధార జగదేక వీర సజ్జనోద్ధార మత్స్యావతార శ్యామలకార శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర సీతా మనోహర శ్రీరామచంద్ర సీతా మనోహర శ్రీరామచంద్ర. టోటల్గా మూల సందర్శనం అయిపోయింది. ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మేము తిరుగుముఖం అయినాం. వెళ్దాం పదండి. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఈ చిన్న స్ట్రీమ్ గుండా పైకి వెళ్ళి అక్కడ ఎక్కడో షూ వదిలేసి వచ్చాం. ఏముంది ఆడ? చెట్టా అది? నీలవేం చెట్టా? దేనికి ఉపయోగపడుతుంది అది రాములు? దేనికి వస్తుంది నీలవేమో? షుగర్కే. ఓకే ఓకే.
సో ఈ అడవిలో మనకు కావాల్సినటువంటి వనమూలికలు కూడా కావాల్సినవి లభిస్తాయి. కాకపోతే అవి తెలిసి ఉండాలా. ఇక్కడ మాత్రం పాకార ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలా ఈ స్ట్రీమ్లో. వా పట్టుకోలే. Very typical way. Again, in the return journey also, some distance it is problematic thing. చూడండి ఇవన్నీ స్ట్రీమ్స్ దాటి ఇది చిన్న స్ట్రీమ్ ఇది, అంటే రెండు అక్కడ చీలిపోయి ఎక్కడనో పైన చీలిపోయి ఆ మునుల ముందర కలుస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు స్ట్రీములు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఆ మునుల గుండు ముందరనే మనకు రెండు కలుస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్ట్రీమ్స్ ఆకర పట్టిన రాళ్ళు అయితే మిత్రులు అక్కడ వెళ్తున్నారు. ఓ సెస్, ఇది మునులు నేలవే మూట. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ చేయాలి. వావ్ యా, చూడండి ఎలా వస్తున్నాయి స్మాల్ స్ట్రీమ్స్. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. విపరీతమైన సేదు. సో నేలవేమ అంట, ఇది వర్షాకాలంలోనే వస్తుంది అడవిలో. షుగర్ ఇక్కడ ఒకసారి చూపించవి అన్నీ నవలాలనుకుంటే షుగర్కు పనికి వస్తాయంట ఇవి, మస్తుగున్నాయి నేలవేము. వావ్ నేలవేము షుగర్కు మందు. ప్రకృతిలో మనకు అన్నీ ఉంటాయి. ఓ రైట్. సో ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు. ఎవరమ్మా మీది? ఎవరు కెమెరా? ఎవరు? ఎందుకు పోతున్నావు అక్కడికి? ముళ్ళదేవుని కాడికి పోతున్నావా? ఎందుకు ఈ రోజు ఎందుకు పోతున్నావు? లాస్ట్ టెంకాయలు కొట్టాలి, ఆట రథం చేస్తాం. ఓకే, మనం చేసిన 5 నెలల కింద. ఓకే. ఇప్పుడు దారులు చాలా ఉన్నాయి మునుల నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి. ఇప్పుడు కారు కొరకు కొన్ని దారులు వెతుకుతా ఉన్నాం. అసలు కారు ఎక్కడ కొట్టేచ్చడం ఏంది అనేది చూద్దాం. 2-3 దారాల వెతికితే ఈ ఒక దారిని పట్టుకొని పోతా ఉన్నాం. కొంతమంది మిత్రులు అటువైపు వెళ్ళారు చూడడానికి. మేబీ నేను పోయే రూటే కరెక్ట్ రూట్ అనుకుంటున్నా. సో ఎస్, దిస్ ఈస్ ద రూట్. యా, ఇక్కడ ఒక చిన్న బండి కూడా ఉంది కదా, ఇదే రూట్. సో టోటల్గా మనకు రైట్ వే దొరికింది. రైట్ వే నుంచి వెళ్తాను. అక్కడ కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ ఉండే 2 దారులు ఉన్నందుకు. సో టోటల్లీ దిస్ ఇస్ ద వే. మనం ఇక్కడ అడవిలోనే కారు పెట్టేసి వచ్చాం. కార్ దగ్గరికి వెళ్ళి మన జర్నీ రిటర్న్ చేద్దాం.